నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మహేష్ బాబు కూతురు సితారా పేరుతోని ఇన్స్టాగ్రామ్లో మోసాలకు పాల్పడుతున్నారు కొంతమంది వ్యక్తులు అని చెప్పేసి పోలీసులకైతే ఒక కంప్లైంట్ వెళ్ళింది. ఇంతకీ అసలు ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారు, ఎందుకు సితారా పేరు మీద వాళ్ళు అంటే ఇన్స్టాగ్రామ్లో ఇలాంటివి చేస్తున్నారు, ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. అయితే ఇప్పుడు చూస్తున్నట్టయితే సితారా ఘట్టమనేని సితారా అంటే తను చాలా చిన్న వయసులోనే చాలా పేరు సంపాదించుకుంది. అయితే ఇన్స్టాగ్రామ్లో తన పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు అని చెప్పేసి అయితే పోలీసులకు ఒక కంప్లైంట్ వెళ్ళింది. మన మహేష్ బాబు గారి టీం కంప్లైంట్ చేశారని తెలుస్తుంది. ఇంతకు అసలు ఏం జరిగింది? బేసికలీ సినిమా స్టార్లు అనుకుంటేనే కొంచెం నాట్ ఓన్లీ సినిమా స్టార్లు కొంచెం ఫేమస్ అవుతున్నారు. ఈవెన్ బిగ్ బాస్కి వచ్చిన, టీవీ సీరియల్కి వచ్చిన, మోడలింగ్ రంగంలో ఉన్న, ఇంకే స్పోర్ట్స్ రంగంలో ఉన్న కొంచెం ఫేమస్ అవుతున్నారు ఎవరైనా ఒక సెలబ్రిటీ ఫేసెస్ అంటే వాళ్ళని పోలిన ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లు, ఇన్స్టా అకౌంట్లు వందలు వస్తూ ఉంటాయి. ఏది ఎవరిది చెప్పలేము. సరే పోనీ బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పేరు మీద 500-600 ఉంటాయి. వాళ్ళ ఫ్యాన్స్ అని, ఆర్మీ అని, అదని ఇదని ఏవేవో ఉంటాయి. అవి వాళ్ళు ఖండించారు, ఎందుకంటే ఏ మూల నుంచి ఎన్ని నోట్లు పడతాయో తెలియదు కదా. సో అట్లా వాళ్ళు వదిలేస్తారు వాటిని. అందులో ఏది ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏది ఒరిజినల్ అకౌంట్ ఏది ఫేక్ అకౌంట్ కనుక్కోవడం కూడా చాలా కష్టమే. పోనీ ఇట్లా ఆర్మీ, ఫ్యాన్స్ ఇట్లాంటివి ఏమైనా పెట్టినప్పుడు సరే ఇది వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ అకౌంట్ అని తెలిసిపోతుంది టైటిల్లోనే. కొంతమంది డైరెక్ట్ అవే పేర్లతో హీరోయిన్ల పేర్లతో మహేష్ బాబు పేరుతో కనీసం ఒక 500 అకౌంట్లు, ఆయన ఫోటో, అలాగే చిరంజీవి గారి పేరుతో, రామ్ చరణ్ పేరుతో, హీరోయిన్లకైతే ఇంకా బోలెడు ఇప్పుడు బోల్డెన్ అకౌంట్లు వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు ఏంటంటే ఇవాళ రేపు ఇప్పుడు తెర మీద మనం పబ్లిక్ ఫిగర్, మన ఫోటోలు ఇళ్లలో పెట్టుకున్నప్పుడు తప్పులేదు, ఎక్కడైనా రోడ్ల మీద హోర్డింగ్స్ వేసినప్పుడు కూడా తప్పలేదు. మనం ఉన్నదే అపీరెన్స్ ఇవ్వడానికి. వాళ్ళ అకౌంట్లో కూడా డీపీలు పెట్టుకున్నారు, కొంతమంది వాట్సాప్ డీపీలు పెట్టుకుంటారు, తప్పే ఉందిలే అని చాలా క్యాజువల్గా తీసుకుంటారు. సరే వాళ్ళంటే ఆల్రెడీ అరంగేట్రం చేసి ఇప్పుడు కొంచెం ఒక పేరు సంపాదించుకొని స్టార్డమ్తో ఉన్నారు. ఈ అమ్మాయి సితారా నిన్న కాక మొన్న వచ్చింది, జస్ట్ అంటే ఒక జ్యువెలరీ యాడ్, అది కూడా బాగా హిట్. పైగా అప్పట్లో యూట్యూబ్ ఛానల్లో తన ఫ్రెండ్ కలిసి చాలా ఎంటర్టైన్ చేశారు. ఆ ఛానల్ అప్పుడు చాలా హిట్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఆ తర్వాత డ్యాన్స్ వీడియోలు అన్నీ చేసుకుంటూ పెట్టేది. అండ్ ఈమెలో ఉన్న చామ్, ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నీ చూసి అరే ఇంకో హీరోయిన్ త్వరలో ఈ పిల్ల పెద్దగా అయ్యాక మంచి హీరోయిన్ అవుతుంది అని అందరూ అనుకున్నారు కూడా. అంతవరకు బాగానే ఉంది. సరే ఈ పిల్లని కూడా వదల్లా. సితారా ఘట్టమనేని అనే పేరుతో 500 అకౌంట్లు. ఏది ఈ పాప అకౌంట్ మనకు తెలియదు కదా. అంటే జస్ట్ ఒక 11-12 ఇయర్స్ అమ్మాయికి ఇంత క్రేజ్ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మహేష్ బాబు కూతురన్నా, లేకపోతే తను ఓన్గా క్రియేట్ చేసుకుందా? ఈ విషయంలో మహేష్ బాబు కూతురు అనే విషయం తక్కువ ఉన్నా తనకు తాను ఓన్గా డెవలప్ చేసుకుంది. ఇప్పుడు ఎంత స్టార్ హీరో కొడుకైనా కూతురైనా సైలెంట్గా ఉంటారు చాలామంది. ఎప్పుడన్నా వాళ్ళు చూపించినప్పుడే చూస్తారు జనాలు కూడా. ఇట్లా కాదు కదా, సితారా ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, మంచి మంచి ఫొటోస్ పెడుతుంది, మోడలింగ్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా తన అకౌంట్లో మెయింటైన్ చేస్తుంది. సో అట్లా ఉన్నప్పుడు తనకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు, స్వతహాగా ఫ్యాన్స్ కూడా ఏర్పడుకుంది. అంతవరకు బాగానే ఉంది. ఆమె పేరుతో ఇప్పుడు నువ్వు ఒక అకౌంట్ పడేసావంటే తెలియని వాళ్ళందరూ దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. మెయిన్ అకౌంట్కి ఉన్నంత ఫాలోవర్స్ కూడా ఈ ఫేక్ అకౌంట్స్ కొన్ని సందర్భాల్లో, అంటే వాళ్ళు చేసుకునే పబ్లిసిటీని బట్టి. మెయిన్ అకౌంట్ వీళ్ళు పబ్లిసిటీ చేయరు కదా, ఫాలో మీ అని చెప్పరు. వీళ్ళు దాన్ని ఎక్కువ ఇంత చిల్లర పడేస్తే చాలు ఫాలోవర్స్ వచ్చేస్తారు, అంతేగా. దాన్ని చూసి అదే నిజమైన అకౌంట్లు ఏమో అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, 10,000-5,000 పడేస్తే 1,00,000-2 లక్షల ఫాలోవర్లు రాగానే దాంట్లో ఈమె ఫోటోలు ఒక 100 ఫోటోలు పెట్టేసేసరికి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఇదే మన సితారా అకౌంట్. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కొన్నాళ్ళ నుంచి వాళ్ళు ఫాలో అవడం మొదలు పెడతారు. సడన్గా అందులో ఏంటంటే ట్రేడింగ్ పేరుతోని, ఇన్వెస్ట్మెంట్ పేర్లతోని లింకులు వస్తూ ఉంటాయి. సో అరే మన పాప అకౌంటే కదా, మహేష్ బాబు వాళ్ళ టీం వేసిందేమో, నమ్రత వాళ్ళ టీం వేసిందేమో, ఇదేదో నిజమేనేమో, మంచిదేమో అని చెప్పేసి దాన్ని లింక్ క్లిక్ చేస్తాను. అసలు అది క్లిక్ చేశాక వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరమేం లేదు. ఇవాళ రేపు లింకులు ఎలా ఉన్నాయంటే నువ్వు క్లిక్ చేస్తే చాలు, ఇనఫ్. ఒక్క దాంతో నీ అకౌంట్ మొత్తం ఖాళీ హ్యాక్ అయిపోతుంది మొత్తం. కంపల్సరీ
జస్ట్ క్లిక్ చాలు అంతే. ఇంకా మిగతా డీటెయిల్స్ నువ్వు సంతకాలు పెట్టి ఓటీపీలు గీటీపీల వరకు అసలు అక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. అంత టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. సో అది నొక్కడం, కానీ అది నొక్కాలి అంటే ప్రతి లింక్ ఈ మధ్యకాలంలో ఎవరు ఎక్కడ పడితే అక్కడ నొక్కట్లా. ఒక సెలబ్రిటీ వచ్చి ఇది క్లిక్ చేయండి అనగానే క్లిక్ చేసేస్తారు. ఈ మధ్య కాలంలో కూడా చాలామంది సెలబ్రిటీస్ ఇట్లా ఫేక్ లింక్లను నమ్మకండి, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయండి అని చెప్పేసి చాలా యాడ్స్ మనం చూస్తూనే ఉన్నాం. అదొక అవగాహన అనుకుందాం. ఇంకొంతమంది అంటే ఎంతమందికి మనం ఎడ్యుకేట్ చేసినా ఎక్కడో మూలకి పాపం ఎవరో ఒకరు మోసపోతానే ఉంటారు. ఆ రోజు వాడి రాసి ఎలా ఉంటుందో, వాడి తలరాత ఎలా ఉంటుందో తెలియదు, అలా మోసపోతూ ఉంటారు. సో ఇది మా సితారా అకౌంట్ కాదు, ఫేక్ అకౌంట్, ఇది బ్లూ టిక్ ఉన్న దాన్నే నమ్మండి, మిగతాది నమ్మకండి అని వీళ్ళు చెప్పారు. అఫ్ కోర్స్ ఇవాళ రేపు ఆ బ్లూ టిక్ కూడా వాడు ఇచ్చేస్తున్నాడు. 600 కడితే అవునవును ఇచ్చేస్తున్నాడు. నువ్వు 600 కట్టు అంతే, నీకు బ్లూ టిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ బ్లూ టిక్ ఉన్న అకౌంట్ ఇప్పుడు వీళ్ళు అఫీషియల్గా నమ్రతగా వీళ్ళంతా ఏం చెప్పారు, అఫీషియల్ అకౌంట్ ఇదండి, ఫేక్ అకౌంట్ నమ్మకండి అని చెప్పారు. ఏది ఫేక్ అంటే ఆ ఫేక్ వాడు కూడా 600 కడితే వాడికి కూడా బ్లూ టిక్ వస్తుంది. మరి ఎట్లా? సో దీన్ని అరికట్టాలంటే మనం ఏం చేయలేము. బట్ ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటంటే ఒక కంప్లైంట్ ఇచ్చారు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. వాళ్ళు మెల్లిమెల్లిగా ఇప్పుడు మొన్న రష్మిక డీప్ ఫేక్ స్టూడియో ఫోటోని ఎవడైతే క్రియేట్ చేశాడో వాడు దొరికినట్లుగా ఏదో రోజు ఈ అబ్బాయి కూడా దొరుకుతాడు, పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే ఈ లోపే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. అంటే చాలా మందికి ఏంటంటే మన మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. సో మన హీరో కూతురే కదా అని చెప్పేసి నొక్కుతూనే ఉంటారు, ఫాలో కొడుతూనే ఉంటారు. ఎందుకంటే తనకు వచ్చిన క్రేజ్ తినకు కూడా రావాలి అని చెప్పేసి అంటే ఆ భ్రమలో చాలా మంది ఏంటంటే మోసపోవడానికి పాల్పడుతుంటారు. అంటే ఈ మోసాలకి పడిపోతూ ఉంటారు. ఎట్లా అంటే మీరు చెప్పినట్టు ఆ లింక్స్ నొక్కడమే కావచ్చు, ఇంకా ట్రేడింగ్ యాప్సే కావచ్చు, చాలా ఇలాంటివన్నీ వచ్చేసి ఈ లోపు ఇక్కడ వీళ్ళు లక్షలు పోగొట్టుకుంటారు. ఎప్పుడైతే లక్షలు పోయినాయో అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. అండ్ మళ్ళీ ఇంకొకటి, నాట్ ఓన్లీ మహేష్ బాబు ఫ్యాన్స్, కృష్ణ గారికే 2500 అభిమాన సంఘాలు ఉన్నాయి. 2500 ఇప్పటివరకు అదొక రికార్డ్. యాక్చువల్ చెప్పాలంటే ఆయనకున్నంత మంది అభిమానులు ఇప్పటివరకు ప్రపంచంలో కూడా ఎవరికి లేరు. అంతమంది అభిమానులు ఆయన సొంతం, అన్ని అభిమాన సంఘాలు ఆయన సొంతం. అదొక రికార్డు చెప్పాలంటే. అలాంటిది పాపం ఏ ఊరు నుంచో ఎక్కడి నుంచో ఎవరో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, అరే మన పాప చూడు ఇవాళ మంచి ఫోటో పెట్టింది, ఎంత చక్కగా, అంటే వాళ్ళు కూడా వాళ్ళ కూతురులాగానో వాళ్ళ ఇంటి పిల్లలానో చూసుకుంటారు ఆ పాపని. అరే మన పాప ఇవాళ ఒక మంచి డ్యాన్స్ వీడియో పెట్టింది, మంచి ఫోటో పెట్టింది, అరే ఇదేదో లింక్ అట్ట క్లిక్ చేయండి అని చెప్పి క్లిక్ చేసేస్తారు, సరిపోయింది. అంతటితో ఇంకా సమాప్తం చరిత్ర. ఇంకా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు మాయమైపోతాయి. అది ఏంటో ఈ మధ్య ఆ లింకులు అట్లా వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ఏదైనా లొక్కితే నీ ఫస్ట్ నేము లాస్ట్ నేము డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ ఇస్తే నీ మొబైల్కి ఓటీపీ వస్తుంది, అది చెప్పి చావండి, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా అని వచ్చేవి. స్టార్టింగ్లో కొంతమంది చేసినా కదా తర్వాత అలర్ట్ అవుతున్నారు. ఇంకొన్ని ఎట్లా వస్తున్నాయంటే స్పిన్ వీల్ వస్తుంది, అది నొక్కితే అది తిరిగి ఐఫోన్ దగ్గర ఆగుద్ది, గెలిచేసుకున్నావు అయిపోయింది, డీటెయిల్స్ పెట్టు అడ్రస్ పెట్టి నీకు ఇచ్చేస్తామంటాను. ఇంకా డీటెయిల్స్ అడ్రస్ పెట్టి ఓటీపీ చెప్తే ఇక అయిపోయింది, సర్వనాశనం. అందులో ఎందుకంటే అంత మాయం, మొత్తం మాయం. అంటే అంత ప్రాసెస్ ఉండేది, ఇప్పుడు అవి ఉండట్లా. నువ్వు క్లిక్ చేయి చాలా అంతే, నీ డీటెయిల్స్ మొత్తం అట్లా వెళ్ళిపోతున్నాయి. మరి అది ఎట్లా? ఆండ్రాయిడ్ డెవలప్ అయిన తర్వాత అట్లా అవుతుందా, లేకపోతే ఏ టెక్నాలజీ వచ్చాక? ఐఫోన్ యూజర్స్ అయితే కొంచెం అంటే వాళ్ళకి కొంచెం సెక్యూరిటీ ఉంటుంది, ఆండ్రాయిడ్నే కొంచెం కంట్రోల్ చేయాల్సి వస్తుంది. సరే ఇప్పుడు కనీసం స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి చూసుకుంటుంటారు చాలామంది. అంటే ఈ పెద్ద స్క్రీన్స్ ఉన్న వాళ్ళు, చిన్న స్క్రీన్ ఇంకా కీప్యాడ్ వాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దాంట్లో కూడా నెట్లు ఇంటర్నెట్లు అన్నీ వస్తున్నాయి, అందులో ఏదన్నా వస్తే ఇట్లా నొక్కుతారు, ఈజీగా వెళ్ళిపోతుంది. సో దాన్ని ఎట్లా అరికట్టాలనేది తెలియదు. కానీ ఒకసారి ఒకడిని ఎవరినైనా పోలీసులు పట్టుకొని వాడికి చేయాల్సిందంతా చేసేస్తే అతన్ని చూసి మిగతా వాళ్ళు ఎవరైనా అలర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు బంజారాహిల్స్ అంత పెద్ద టవర్స్ వచ్చింది పోలీస్ వాళ్ళది కంట్రోల్ రూమ్. అంటే అధునాతన సిస్టమ్స్, అది మొత్తం సిటీలో ఎక్కడ ఏం జరిగినా తెలిసిపోతూ ఉంది. కానీ సైబర్ కూడా అంత డెవలప్ అయిందో లేదో నాకు తెలియదు. బట్ అంటే ఎంతమందిని పట్టుకున్నా ఎన్ని చేసినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా ఒక కొత్త టెక్నాలజీని కనుక్కుంటున్నారు. సో ఇన్ని రోజులు ఓటీపీ ప్రాసెస్ ఉండేది, ఇప్పుడు ఓటీపీ నుంచి డైరెక్ట్గా ఒక క్లిక్ నొక్కండి మీరు గెలుచుకోండి అంటున్నారు. ఇప్పుడు మూవీ రూల్స్ ఉంది, దాంట్లో సినిమాలు వస్తున్నాయి.
నువ్వు ఎన్ని మూవీ రూల్స్ సైట్స్ బ్లాక్ చేస్తే మళ్ళీ ఇమీడియట్గా అది ఇంకొకటి దానికదే క్రియేట్ చేసుకొని వచ్చేస్తుంది చిన్న చిన్న మార్పు చేర్పులతోనే. సో దాన్ని అది ఎక్కడి నుంచి ఎవడు ఏం చేస్తున్నాడు ఇప్పటిదాకా పట్టుకోలేకపోతున్నారు. ఎప్పటి నుంచి ఇంకా చూసేవాడు చూస్తూనే ఉన్నాడు, డౌన్లోడ్ చేసేవాడు చేస్తూనే ఉన్నాడు. అంటే ఇక్కడ ప్రజల అమాయకత్వం అనుకోవాలా, లేకపోతే బయట సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి అనుకోవాలా, అసలు ఏంటి అది ఏది కూడా అర్థం కాని పరిస్థితుల్లో వీళ్ళకి కూడా సమ్ ఈ ఎక్కడైనా ఏదన్నా ప్రాఫిట్ గెయిన్ ఆఫర్ ఇట్లాంటివి వస్తుంటే జనాలకు కూడా క్యూరియాసిటీ పెరుగుతుంది. అంటే అవి కూడా అలాగే అట్రాక్ట్ చేస్తాయి. ఇప్పుడు మూవీ రూల్స్ ఇట్లా నొక్కితే ఈరోజు వచ్చిన సినిమా నీ మొబైల్లో వస్తుందంటే పోనీలు అసలు ఆ స్టోరీ ఎట్లుందో చూద్దామనైనా డౌన్లోడ్ చేసి చూస్తున్నారు. అంటే వాడికి ఒక బెనిఫిట్, సినిమా వచ్చేసింది ఫ్రీగా. అలాగే ఈ స్పిన్ వీలు అవి అన్నీ ఏవేవో చూపిస్తారు. ఒక బొమ్మ, ఒక పజిల్ గేమ్ ఉంటుంది, ఇది నొక్కు ఇది నొక్కు ఇది నొక్కు 3 ఛాన్స్లు ఇస్తాడు. ఫస్ట్ ఛాన్స్లో ఏమిరా, సెకండ్ ఛాన్స్ ఏమిరా, థర్డ్ ఛాన్స్లో 3 లక్షలు వస్తాయి. అరే నేను ఆడి గెలుచుకున్నా అనే ఫీలింగ్ వీడికి. ఆ ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ఆ లింక్ వాళ్ళు కూడా ఆ టైప్ ఆఫ్ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ ఫెయిల్ అరే 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 ఇది కూడా వస్తుందో రాదో అనుకుంటాడు, వస్తుంది, దానికోసం కసరత్తులు చేస్తాడు, ఇట్లా డబ్బులు పోగొట్టుకుంటాడు. అసలు ఇవన్నీ చేయాలి అంటే బేసికలీ నార్మల్గా వేరే వేరే పిచ్చి పిచ్చి సైట్స్లో వచ్చే వాళ్ళని ఎవరు నమ్మట్లా. అఫీషియల్గా ఎవరన్నా స్టార్సో లేకపోతే ఇంకెవరన్నా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్, అరే వీళ్ళు నమ్మకస్తులు వీళ్ళని మనం నమ్మొచ్చు అనే వాళ్ళ అకౌంట్లలో ఉంటే నమ్ముతున్నారు. అంటే 100 మందిలో కనీసం 5గురు నమ్మినా చాలు వాడికి, ఆ క్రియేట్ చేసిన వాడికి. అందుకు ఇప్పుడు సీతారా ఘట్టమనేని టార్గెట్ చేశారు. రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు.